బ్రేకింగ్ న్యూస్ అంటుంది. అబుదాబిలోని భరాకా అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా డ్రోన్ అటాక్ జరిగింది. దీంతో అక్కడ ఉన్న విద్యుత్ జనరేటర్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ దాడుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. రేడియేషన్ సమస్య కూడా తలెత్తలేదన్నారు. ఇక మరోవైపు ఈ దాడులకు బాధ్యులెవరని ఇంకా స్పష్టం రాలేదు. ఇటీవల యుద్ధ సమయంలో ఇజ్రాయెల్, ఇరాన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థలకు, సైనిక దళాలకు యుఏఈ ఆతిథ్యమిచ్చింది. దీనిపై గుర్రుగా ఉన్న ఇరాన్ ఈ దాడులకు పాల్పడవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణపై చర్చలు ముందుకు సాగకపోవడం, ప్రతిస్పందనగా ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్బంధిస్తున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. అబుదాబిలోని భరాకా అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా డ్రోన్ అటాక్ జరిగింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మనకి మధుసూదన్ రావు విశ్లేషకులు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి మధుసూదన్ రావు గారు. నమస్తే సునీ గారు. నమస్తే. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అబుదాబిలో డ్రోన్ల దాడుల కలకలం ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, ఏంటి అసలు? ఇది ఇప్పుడు యుద్ధం మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అమెరికా మాత్రము ఈ యుద్ధంలో పాల్గొనడానికి ఆ దేశం నుంచి ఇప్పుడు సమస్య ఎదుర్కొంటున్న సందర్భంలో అమెరికా చట్టాల ప్రకారం, అమెరికా యొక్క దేశం యొక్క దాని ప్రకారంగా ఒకవేళ వాళ్ళ ఆస్తులపై కానీ, వాళ్ళకి సంబంధించిన దేశాలపై కానీ, వాళ్ళ ప్రాపర్టీస్ మీద కానీ దాడులు జరిగితే యుద్ధం చేయొచ్చు అనేటువంటిది వాళ్ళ పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నది. అయితే ఇదే సందర్భంలో ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి డ్రోన్స్, ఐరన్ డ్రోన్స్ ఏవైతున్నాయో గతంలో యుఏఈకి ఇచ్చి అక్కడ దాని రక్షణ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసుకొని, అంటే భవిష్యత్తులో ఒకవేళ ఇరాన్ నుంచి యుద్ధాలు వస్తే దాని డ్రోన్ ద్వారా, అంటే ఇప్పటికే ఈ సౌదీలో ఉన్నటువంటి గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి సౌదీ అరేబియా కావచ్చు, ఇజ్రాయెల్, ఖత్తర్ ఇట్లాంటి అన్ని దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుంది. కారణం ఏంటంటే అమెరికాకి ఎక్కడైతే షెల్టర్స్ ఉన్నాయో, మిలిటరీ పరంగా ఎక్కడైతే ఏ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయో ఆ దేశాలను టార్గెట్ చేస్తాయి. ఎందుకంటే డైరెక్ట్ అమెరికా మీద దాడి చేసే పరిస్థితి లేదు కాబట్టి, దూరంలో ఉన్నది కాబట్టి, దాని మిత్ర దేశాలైనటువంటి ఈ గల్ఫ్ ప్రాంతం మీద దాడులు చేస్తే అమెరికాకు ధీటుగా ఉంటుందనే ఆలోచనతో చేస్తున్న క్రమంలో ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థలను, సైనిక దళాలను యుఏఈ అనేది స్వీకరించిన సందర్భంలో మాకు అగెనెస్ట్ గా మీరు ముందుకు పోతారా, మేము ఇన్ని దాడులు చేసినా కూడా మీరు భయం లేకుండా మళ్ళీ వాళ్లకు మా శత్రు దేశాలకు ఆతిథ్యం ఇస్తారా అని చెప్పి ఇరాన్ వల్ల అబుదాబిలోని భరాకా అణు విద్యుత్ కేంద్రాన్ని డ్రోన్ తోటి అటాక్ చేసింది. కానీ అక్కడ పెద్ద ఎత్తున పెద్ద విపత్తు ఏం జరగలేదు. చిన్న జనరేటర్లు మంటలు రావడము, ఎవరికి ఇలాంటి గాయాలు రాలేదు. చిన్న అంటే రేడియేషన్ సమస్య కూడా లేదు అని చెప్పి ఈ సమాచారం వస్తా ఉన్నది. అంటే దీన్ని ఒకటి టెర్రరైజ్ చేద్దామని ఆలోచనలు ఉన్నారు. బహుశా ఈ డ్రోన్స్ కూడా వాళ్ళు పంపించినటువంటి వాళ్ళ డ్రోన్స్ ఆపేసినాయేమో అని చెప్పి, అంటే మొత్తం మీద సమస్య తీవ్రం కాలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నిన్న చైనా పర్యటనలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పోయిన సందర్భంలో కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయాలనే చైనా కూడా అభిప్రాయానికి వచ్చింది. ఇటు చైనా వచ్చింది, గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అన్ని దేశాలు, మిగిలిన ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకపోవడం వల్ల వాళ్ళకు కూడా క్రైసిస్ వచ్చింది. క్రైసిస్ అంటే కేవలం ఆయిల్ కి సంబంధించినటువంటి అంశము కాకుండా వాళ్లకు సంబంధించినటువంటి ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి ఆహార ఉత్పత్తులకు సంబంధించి కూడా రావడం, అదే విధంగా వాళ్ళ ఎకానమీ పూర్తిగా దెబ్బతింటా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నదో క్రూడ్ ఆయిల్ సరఫరా చేయడానికి కూడా హార్మోజ్ జలసంధి బ్రేక్ గా ఉన్నది. కాబట్టి ఇవాళ ఇరాన్ అన్ని దేశాలకి దాదాపు 120-130 దేశాలకు సంబంధించినటువంటి ఈ రవాణా వ్యవస్థకు అన్నిటి కూడా అంతరాయం ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ యూరోప్ కంట్రీస్ కి సంబంధించినటువంటి కూడా కొన్ని షిప్స్ కూడా, ఈ మన యుద్ధాలు చేసే షిప్స్ ఏవైతే ఉంటాయో నేవీ షిప్స్ కూడా అక్కడికి పెద్ద ఎత్తున తరలిస్తున్నట్టుగా అన్ని దేశాలకు సంబంధించి హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి మళ్ళీ అమెరికా ఇవన్నీ కూడా నిన్న చైనాలో జరిగిన సంప్రదింపులో కూడా భాగంగా కూడా దాన్ని ఓపెన్ చేయాలనేటువంటి చర్చకు వచ్చినప్పుడు ఇవన్నీ దేశాలు కూడా ఒకటైతున్నటువంటి సందర్భంగా ఇరాన్ మళ్ళీ ఒకసారి టెర్రరైజ్ చేయాలనే ఆలోచనతోటి ఇవాళ దాని మీద దాడి చేయడం అనేది ఇవాళ మనము సీరియస్ గానే తీసుకోవాలి. ఇది చిన్న అంశం ఏం కాదు. దీన్ని బూచిగా చూపించి అమెరికా మళ్ళీ తన మిత్ర దేశం కాబట్టి యుఏఈలో కూడా అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ స్థావరాలు ఉన్నాయి కాబట్టి, అంటే అమెరికా
దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమాధికారానికి ధీటుగా ఇరాన్ దాడులు చేస్తుందన్న ఆలోచనతోటి అమెరికా మళ్ళీ యుద్ధ రంగంలోకి పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే అమెరికాకి ఇప్పుడు యుద్ధం చేయడానికి ఆస్కారం లేదు, ప్లస్ అక్కడ పార్లమెంట్ కి కూడా సమానం చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళ ట్రంప్ లేడు కాబట్టి వాళ్ళకు సంబంధించిన ప్రాపర్టీస్ మీద ఎక్కడైనా దాడులు జరిగితే మళ్ళీ డైరెక్ట్ గా ప్రత్యక్షంగా యుద్ధంలో దిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ దిశగానే ఇవాళ అమెరికా కూడా ఈ బహుశా రేపేలుండి దాడులు చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కారణం ఏంటంటే ప్రపంచ దేశాల్లో కూడా ఈ యొక్క హార్మోజ్ జలసంధి ఏదైతే ఉన్నదో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దాన్ని ఓపెన్ చేయాలనేటువంటి తీవ్రమైనటువంటి సమస్య ఉంది కాబట్టి అన్ని దేశాలు ఒక్కటైతున్న సందర్భంలో ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో పెద్ద ఎత్తున హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి ఈ దేశాలన్నీ కూడా ముందుకు వస్తాయి. ఆ క్రమంలో ఇరాన్ కు చాలా పెద్ద విపత్తు, ఇరాన్ తట్టుకునే స్థితిలో ఉంది. ఎందుకంటే ఈ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఒక్కటైన తర్వాత ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్ అన్ని మూకుమ్మడిగా దాడులు చేసి, అట్లనే నాటోకు సంబంధించినటువంటి దేశాలు ఇక్కడ చైనా కూడా కొంత పాజిటివ్ గా ఇన్ని రోజులు ఇరాన్ కు బ్యాక్ నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి మిసైల్ కి సంబంధించినటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి సైనిక సపోర్ట్ చేసినప్పటికీ దీని విషయంలో నిన్న ట్రంప్ పోయిన సందర్భంలో కొంత మరి వెనకాడుగు వేస్తారు కావచ్చు. కారణం ఏంటంటే చైనా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క క్రూడ్ ఆయిల్ సరఫరా ఆగిపోతా ఉన్నాయి, వాళ్ళకు కూడా నిల్వలు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు కూడా క్రైసిస్ అనేటివి ఆ దేశానికి కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మన ఇండియా కూడా వచ్చేసింది ఆల్రెడీ. మిగిలిన దేశాల్లో చాలా పెద్ద ఎత్తున యూరోప్ కంట్రీస్ లో చాలా కొన్ని కంట్రీస్ లో అసలు విమానాలు కూడా తిరగలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ తీవ్రమైన వ్యతిరేకతలో ఒక యుద్ధ ప్రభావం వచ్చేటువంటి సందర్భంలో ఇరాన్ తట్టుకోలేక దీన్ని ఏం చేయాలన్న ఆలోచనతో యుఏ మీద దాడులు అనేది చేసింది. కానీ పెద్దగా ఈ దాడిని అమెరికా ఇజ్రాయెల్ సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఐరన్ డ్రోన్స్ క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించినవి కాబట్టి, అంటే ఇజ్రాయెల్ మీద దాడి చేసినట్టుగానే వాళ్ళ ఇజ్రాయెల్ భావిస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఈజీగా తీసుకోదు. ఖచ్చితంగా మరి ఇవాళ ఉదయం జరిగినటువంటి దాడి సీరియస్ గా ఈ రాత్రి కానీ రేపు మార్నింగ్ వరకు కానీ ఈ యుద్ధము తీవ్రత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఈ ఇరాన్ కు మాత్రం థ్రెటన్ ఉన్నది అన్ని దేశాలతోటి. ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో భీకర యుద్ధం జరుగుతుంది. హార్మోజ్ జలసంధి అనేది ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నాయి, తెలుస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మంచిది.